గురించి మాట్లాడాం. వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఉమెన్. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్. చూడండి, వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్, ఉమెన్నే మనము చాలా ఆబ్జెక్టిఫై చేస్తామండి. సొసైటీ అంతా చాలా ఆబ్జెక్టిఫై చేస్తుంది. మీరు ఈరోజు గమనించండి, ఎక్కడైనా కార్నర్లో నిల్చొని టీ తాగండి, అందరు అబ్బాయిలు ఉన్న చోటు ఉండండి, ఒక అమ్మాయి వెళ్తుంటే అబ్బాయిలందరూ ఎలా చూస్తారో వాళ్ళ కళ్ళను గమనించండి. అది కూడా వైలెన్సే. ఇఫ్ యూ స్టేర్ ఎట్ అ గర్ల్ మోర్ దాన్ 20 seconds, ఇట్ ఈస్ అ క్రైమ్. You can, like, you need to provide the evidences also. Okay, so నువ్వు ఏదైనా అన్నోన్ అమ్మాయిని మోర్ దాన్ 20 seconds స్టేర్ చేస్తే అది కూడా క్రైమే. ఓకే, తనకి క్రైమ్ ఎక్కడెక్కడ ఉంది? ఫస్ట్ ఇండివిజువల్ లెవెల్లో ఉంటుంది. అంటే ఇండివిజువల్ పర్సన్, అంటే ఫ్రెండో, కజినో, హస్బెండో, పేరెంట్సో, రిలేటివ్సో, ఇది ఇండివిజువల్గా చేస్తారు. దాని తర్వాత ఫ్యామిలీ మొత్తం మహిళలపైన హింస, డొమెస్టిక్ వైలెన్స్. ఇప్పుడు మీరు పుట్టింటికి రావే చెల్లో ఏదో సినిమా, గోరింటాకు సినిమా చూశారా? దాంట్లో ఆ మహిళ పట్ల ఎంత వివక్షత ఉంటుంది పాపం. ఆ డౌరీ తీసుకురాలేదని ఆవిడ అమ్మాయి దాంతోపాటు ఇద్దరు పిల్లలతో చనిపోతారా లేదా? సో ఈ విధంగా అంటే డౌరీ కోసం ఇబ్బంది పెట్టడం కావచ్చు. ఓకే, లేదు అనుకుంటే సొసైటీ ఇట్ సెల్ఫ్ పోజెస్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. హౌ? ఎలా అంటే డౌరీ అనేది ఎవరు తీసుకురామంటారు? ఎవరి ప్రెషర్ అండి? సొసైటల్ ప్రెషర్. ఎట్లా? మా ఇంటి పక్కన మా కులపోళ్ళే సేమ్ జాబ్కి ₹1,00,00,000 ఇచ్చారు, మీరు అట్లీస్ట్ 1,20,00,000 ఇవ్వండి, లేకపోతే మా ఊర్లో పరువు పోతుంది అంటాం అన్నమాట. అర్థమైందా? సో దాంతోపాటు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరగవు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరిగితే హానర్ కిల్లింగ్ అయిపోతావు. విజయవాడలో పడేస్తే హంసల దేవి దగ్గర తేలుతావు, తెలుసా? విజయవాడలో వేసామనుకోండి హంసల దేవి, అదే వైజాగ్లో అనుకోండి వెతకాల్సిన అవసరం లేదు, వేసి పడేస్తే చేపలు తినేస్తే సాయంత్రం వరకు. ఓకే, సో హానర్ కిల్లింగ్ అయిపోతావు నువ్వు. అర్థమవుతుందా? నెక్స్ట్, స్టేట్ ఇట్ సెల్ఫ్ పోజెస్ ఎ ప్రాబ్లం. స్టేట్ ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, చైనాలో ఒక ముస్లిం పాపులేషన్ ఉంటుంది అన్నమాట. ఓకే, జింగ్జియాంగ్ ప్రావిన్సెస్ పైన ఉంటుంది, ముస్లిం పాపులేషన్ ఉంటుంది. దాంట్లో పురుషులందరినీ తీసుకెళ్ళిపోతారు, కాన్సన్ట్రేటెడ్ క్యాంప్కి వెళ్ళి చంపేస్తారు. మహిళలతో ఈ యొక్క ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మిలిటరీ పీపుల్ వెళ్ళి వాళ్ళు ఫోర్స్ఫుల్గా రేప్ చేస్తారు. వాళ్ళకి పుట్టిన సంతానం ఎవరైతే ఉన్నారో దే విల్ బికమ్ చైనీస్. మయన్మార్లో రోహింగ్యా అని ఉంటారు, వాళ్ళు ముస్లిమ్సే. అక్కడున్న మహిళల్ని రేప్ చేసేస్తారు, చంపేస్తారు. అంటే స్టేట్ ఇట్ సెల్ఫ్ కాజెస్ అ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ స్టేట్ ఇంపోజ్డ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. ఈ యొక్క వైలెన్సెస్ అనేది ఫిజికల్ వైలెన్స్ ఉంటుంది, వర్బల్ వైలెన్స్ ఉంటుంది, సైకలాజికల్ వైలెన్స్ ఉంటుంది, సైకలాజికల్ వైలెన్సెస్ ఉంటుంది. సో ఉమెన్ ఇంత బాధపడుతుంది, కానీ మన లాస్ట్లో ఏం చెప్తాం? హ్యాపీ సిస్టర్స్ డే, హ్యాపీ మదర్స్ డే, ఎత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమయంతే దేవ. చెప్పడానికి మాత్రం 1,00,000 చెప్తాం. అదే నాని సినిమాలో అమ్మ బొమ్మ పాట పెట్టుకుంటాం. ఓకే, తెలుసా ఏం పాట అది? అమ్మ పాట ఉంటుంది కదా నాని సినిమా. నాని అయినా అది మన ఏం సినిమా సార్ అది? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో, ఇంకా మహేష్ బాబు సినిమా ఉంటుంది కదా. సో ఇలాంటి పాటలు పెట్టుకోవడానికి, స్టేటస్లు పెట్టుకోవడానికే మనకి అమ్మ కావాలి. ఓకే, దాని తర్వాత యాజ్ యూజువల్ వైలెన్స్. సో టైప్స్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ ది ఫాలోయింగ్: క్రిమినల్ వైలెన్సెస్, డొమెస్టిక్ వైలెన్సెస్. Criminal violence is committed with the intention of the harming a woman or gaining a control over her behavior, includes rape, abduction, murders, acid attacks, and so on. For example, ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత అమ్మాయి నో అంది. ఏం చేస్తాడు? నాకు దక్కంది ఎవ్వరికి దక్కకూడదు,
అదేంది మగధీర సినిమాలో వాడెవడో ఉంటాడు అంతే, వాడు ఎట్లా తోసేస్తాడో వీళ్ళు ఏం చేస్తాడు, యాసిడ్ పోసేస్తారు. కానీ ఇంతకుముందు మన అబ్బాయిలే ఉంటుండే. నో బాల్ హ్యాస్ బిన్ వెంట్ టు దేర్ కోర్ట్స్. ఓకే, ఇప్పుడు మన అక్కలు కూడా బావల మీద పోస్తున్నారు. ఓకే, యాసిడ్ అటాక్. ఓకే, యాసిడ్ అంటే టార్టారిక్ యాసిడో సిట్రిక్ యాసిడో కాదండి. ఓకే, టార్టారిక్ యాసిడో లేకపోతే గ్రేప్ జ్యూస్ పోసి అది కూడా యాసిడ్, నేను యాసిడ్ అటాక్ చేసిన అట్లా కాదు. ఓకే, సల్ఫ్యూరిక్ యాసిడో నైట్రిక్ యాసిడో ఉంటేనే ఓకే మర్డర్. ఇప్పుడు ఎందుకు సార్ అసలు వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ ఎందుకు చేయాలి? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లలో వైఫ్ బాగా కంట్రోల్ చేస్తుంది హస్బెండ్, ఏం బ్రో మొత్తం వైఫ్ చెప్పు చేతుల్లో వెళ్ళిపోయాను అంటే కంట్రోల్లో లేదా అంటాడు. అంటే కంట్రోల్ అంటే ఏంటి, డే 1 నుంచే కొట్టి ఉంటే ఇప్పుడు ఏ యానిమల్ అయినా సరే, ఇప్పుడు క్యారెట్ అండ్ స్టిక్ మోడల్ అండి. బ్రిటిషర్స్ అయినా సరే మనకి ఇచ్చినప్పుడు క్యారెట్ ఇచ్చారు, లేకపోతే కొట్టారు. అమ్మో బ్రిటిషర్స్ కొడతారని చెప్పేసి భయంతో మనం బానిసలుగా తయారయ్యాం. ఈవెన్ యానిమల్స్ కూడా అంతే. ఇప్పుడు ఎలిఫెంట్ ఉంటుంది, మావటి వాడు ఉంటాడన్నమాట. వాడు అంత పెద్ద ఎలిఫెంట్ మావటి వాడికి ఎందుకు, ఇక్కడ చాలా మెత్తగా ఉంటుంది, అక్కడ పొడిస్తే డైరెక్ట్ ఎంతో పెయిన్ వస్తుంది. సో మావటి వాడిని చూడంగానే ఏనుగు గమ్మున అయిపోతుంది. ఎందుకు, అమ్ము పొడుస్తాడేమో, తనకు తెలియదు, పవర్ తెలియదు. హార్సెస్ చూడండి హైలీ పవర్ఫుల్, అర్థమవుతుందా, కంట్రోల్. సో ఈ విధంగా నేను కొడితే కంట్రోల్లో ఉంటుంది అన్న భావన ఉంటుందన్నమాట. ఈ విధంగా కంట్రోల్ ఓవర్ దేర్ బిహేవియర్. కంట్రోల్ త్రూ వాట్, ఇంక్లూడింగ్ రేప్స్, ఇంక్లూడింగ్ అబ్డక్షన్స్, ఇంక్లూడింగ్ మర్డర్స్ అండ్ యాసిడ్ అటాక్స్. యాసిడ్ అటాక్స్ ఆర్ ద క్రిమినల్ వైలెన్సెస్. మీరు చూడండి సినిమాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఛత్రపతి సినిమా చూశారండి, ఛత్రపతి సినిమా చూస్తే ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సార్ అంటే, నేను కనిపించట్లేదు ఇక్కడ, యువర్ మైక్రోఫోన్ ఈజ్ నాట్ వర్కింగ్, ప్లీజ్ చెక్ యువర్ కనెక్షన్. శ్రీనాథ్ ఉన్నావా? పాప ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, రాక వచ్చి. సరే చూడండి, అయితే ఒట్టేసి ఒక మాట, ఒత్తేయకుండా ఒక మాట. పాపం ఆవిడ ఏదో వడియాలు ఆరేసుకుంటూ, చట్నీ వేసుకుంటూ, పిక్కులు వేసుకుంటూ ఉంది. అంత లోపల ఆ భిక్షు యాదవ్ వాళ్ళ అమ్మని ఎత్తుకుపోతాడు. ఆ సినిమా మొత్తంలో వాళ్ళ అమ్మ రూల్ ఏమైనా ఉందా? అమ్మని ఎత్తుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఏ సినిమా అయినా చూడు, అక్కడ హీరో యాక్ట్రెస్కిను వాళ్ళ మదర్కి వాళ్ళ సిస్టర్కి సంబంధం లే, కానీ వాళ్ళని ఎత్తుకుపోతారు. ఎందుకు? ఏమో పేట్రియార్కల్ మైండ్ సెట్. తమ్ముడిని ఎత్తుకపోవచ్చుగా, ఎత్తుకుపోరు, అమ్మాయినే ఎత్తుకుపోతారు. చూడండి, ఇదన్నమాట, ఇది క్రైమ్ అగ్నెస్ట్ క్రిమినల్ వైలెన్సెస్. నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ కాజ్డ్ బై ఎ పర్సన్. అబ్డక్షన్ నుంచి ఎత్తుకుపోవడం, కిడ్నాపింగ్. మీది తెలుగు కాదా? తెలుగేనా? మీ పూర్తి పేరేంటి? అంతే, అదే, వెనక ముందేం లేదు, తెలుగే. ఓకే, ఓకే, చలో. సో డొమెస్టిక్ వైలెన్స్ కాజ్డ్ బై ఎ పర్సన్ రిలేటెడ్ టు ద విక్టిమ్ అండ్ ఇంక్లూడ్స్ డౌరీ డెత్స్. ఓకే, ఎలాంటివి ఉన్నాయి? డౌరీ డెత్స్ ఉన్నాయి. వైఫ్ బ్యాటరింగ్ అంటే కొట్టడం అండి, కొట్టడాన్ని బ్యాటరింగ్ అంటారు. ఓకే, ఇది లా టర్మ్ అన్నమాట. మెరైటల్ రేప్, ఇప్పుడు చూడండి మెరైటల్ రేప్స్ ఏవైతే జరుగుతున్నాయో మనకి న్యూస్లో చాలా ఉన్నాయి. ఓకే, మాల్ ట్రీట్మెంట్ ఆఫ్ విడోస్ అండ్ ఎల్డర్లీ ఉమెన్ అండ్ సో ఆన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముసలవ్వ ఉందనుకోండి, ఆవిడ ఫర్ ఎగ్జాంపుల్ వీడో అనుకోండి, మనం ఎక్కడో మంచి కార్యానికి వెళ్తే ఆవిడొస్తే ఆవిడని తిట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఓకే, తిడుతూ ఉంటారు. మీరు జంబలక్కడి పంప మూవీ చూడండి, సొసైటీ యాప్ట్ కనిపిస్తుంది మీకు, మనం చదివేదంతా అలా కనిపిస్తుంది మీకు. సరే, ఒకసారి జంబలక్కడి పంప మూవీ చూడండి, సరేనా? మీకు ఓకేనా? అది చేయొచ్చు అసలు, మనం నిజంగా మధ్యలో ఆ చిన్న ప్లే చేయొచ్చు, మనం చేద్దాం, అలానే చేద్దాం. ఓకే, వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది మేల్ ఆర్ ఫీమేల్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంటిమసీ ఉంటే దాన్ని మెరైటల్ రేప్ అంటాం. ఓకే, అర్థమైందండి? క్రిమినల్ వైలెన్సెస్ అండ్ డొమెస్టిక్ వైలెన్సెస్. నెక్స్ట్ సోషల్ వైలెన్స్. ద క్రైమ్స్ కమిటెడ్ అప్హోల్డ్ ద సోషల్ నామ్స్ అండ్ ఇంక్లూడ్ ఫీమేల్ ఫీటిసైడ్. అమ్మాయి పుడుతుందని తెలిస్తే అమ్మాయిని చంపేస్తాము, ఫీమేల్ ఫీటిసైడ్. ఇన్ఫాంటిసైడ్, చిన్నపిల్లల్ని చంపేస్తాం. రిఫ్యూజింగ్ టు గివ్ ఎ షేర్ ఆఫ్ ద ప్రాపర్టీ టు ఉమెన్ అండ్ ఫోర్సింగ్ విడోస్ టు కమిట్ అ సతి.
ఎందుకు బతుకున్నావు, మీ ఆయన చనిపోయాడు కదా, నువ్వు కూడా చచ్చిపో. ఓకే, హరాస్మెంట్ ఫర్ ది మోర్ డౌరీ అండ్ యూ టీజింగ్ ఆన్ సో ఆన్ ఆర్ ది social violences. These are the social violences. Acid attack. Acid attack is a form of the violent assault. It is defined as the premeditated act of throwing acid on the body of the person with the intention to disfigure and torture and kill. ఏంది, దాని వాళ్ళకు ఒక ఆల్రెడీ ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఎలాంటి ఇంటెన్షన్ ఉంటుంది, మనము ఎలాగైనా సరే వీళ్ళని డిస్ఫిగర్ చేసినట్లయితే, ఏం చేస్తున్నాం, డిస్ఫిగర్ చేసినట్లయితే ఓకే వాళ్ళు ఆ బాధతో చనిపోతారు. లేదా ఎవరినైనా మనం టార్చర్ చేయాలనుకుంటే, ఓకే టార్చర్ చేయాలనుకుంటే మనము ఈ విధంగా యాసిడ్ అటాక్ చేస్తారు. ఇట్ ఈస్ ద మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అరౌండ్ ది వరల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది జెండర్ స్పెసిఫిక్ క్రైమ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ one of the gender specific crime which is usually committed on the women, particularly young women. ఓకే, యంగ్ విమెన్ పైన కాలేజీకి వెళ్ళే వాళ్ళు అక్కడ ఇక్కడ ఉంటే మీరు ఒకటే దారిలో వెళ్ళకూడదండి, ఎప్పుడూను ఒకటే దారిలో వెళ్ళకూడదు. సో దారులు మారుస్తూ ఉండాలి. ఓకే, ఈ విధంగా దారులు మారుస్తూ ఉంటే ఏమవుతుంది సార్ అంటే, ఒకరికి టార్గెట్ అవ్వం. లేదు అనుకుంటే మీ దగ్గర నైఫో పెప్పర్ స్ప్రేనో ఏదో ఒకటి ఉండగలగాలి. ఓకే, ఇండివిజువల్గా వెళ్ళేటప్పుడు ఏదైనా దారిలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే యూ కెన్ అటాక్ దెమ్. ఓకే, అర్థమైందా సార్ యాసిడ్ అటాక్? ఓకే, సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడతారు, ఎక్కువ నైట్రిక్ యాసిడ్ వాడతారు, అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాడతారు. అంటే మీరు వాడమని చెప్పట్లేదు, ఇది ఎగ్జామ్లో అడుగుతారు విచ్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ మోస్ట్ అని. అది రాసుకోవాలి, అది ఇంపార్టెంటే కదా. ఓకే, నిమ్మకాయ పిండి ఇది సిట్రిక్ యాసిడ్ పోసిన నేను యాసిడ్ అటాక్ చేసిన అట్లా కాదు. ఓకేనా అండి, అట్లా కాదు. రాసినారా బ్రదర్ జగదీష్ అన్న? ఓకే, సో రిజెక్టింగ్ ద ప్రపోజల్ ఆఫ్ రిలేషన్షిప్, రిజెక్టింగ్ ద ప్రపోజల్ ఫర్ మ్యారేజ్ అండ్ డినయింగ్ అ డౌరీ, ఈ 3 కేసెస్లో యాసిడ్ అటాక్ అవుతాయి. దట్ ఈజ్ ఇట్ ఈస్ ద హేట్ క్రైమ్ మోటివేటెడ్ బై డీప్ సీటెడ్ జెలసీ ఆర్ ద ఫీలింగ్ ఆఫ్ రివెంజ్ ఆర్ ద ఫీలింగ్ ఆఫ్ రిజెక్షన్ కపుల్డ్ విత్ ది అర్జ్ టు డిస్ట్రాయ్ ద ఉమెన్. అంటే అది వద్దు అన్న తర్వాత ఉద్రేకం ఎక్కువైపోయి కోపం పెంచేసుకుంటాడు అన్నమాట. ఫీలింగ్ ఆఫ్ రిజెక్షన్, అయ్యో నన్ను కాదంటదా, నేను తోపు నన్ను కాదంటదా, ఎట్లా కాదంటదో చూస్తా అని చెప్పేసి ఎట్లయినా యాసిడ్ అటాక్ పోసేసి డిస్ఫిగర్ చేసేయాలి అన్నట్టు. సో ద బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ ది ఈజీ అవైలబిలిటీ ఆఫ్ యాసిడ్. దెర్ ఆర్ నో లాస్ ఇన్ ఇండియా దట్ డైరెక్ట్లీ రెగ్యులేట్ ది యూజ్ అండ్ ద సేల్ ఆఫ్ ది యాసిడ్. ఎందుకు ఈజీగా అవైలబుల్ అనమాట. ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి అన్న 2 నిద్రొచ్చే మాత్రలు ఏమంటే వాడికి రూపాయికి 2 రూపాయలు కావాలంటే ఇచ్చేస్తాడు. అలా ఇవ్వకూడదు. ఓకే, పెయిన్ కిల్లర్స్ ఇవ్వకూడదు, యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. తెలుసా, అమ్మాయిలు ఎక్కువ యాంటీబయాటిక్స్ వేసుకుంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ పారాసెటమాల్ టాబ్లెట్ ఎక్సెసివ్ వేసుకున్నా సరే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ద కేస్ విత్ విచ్ ద క్రైమ్ కెన్ బి కమిటెడ్ అన్లైక్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద అసాల్ట్ విత్ రిక్వైర్స్ కన్సిడరబుల్ స్ట్రెంత్. థ్రోయింగ్ యాసిడ్ ఈజీ అండ్ కెన్ లీడ్ టు ది పర్మనెంట్ డ్యామేజ్. ఇప్పుడు నేను వచ్చి నిన్ను పిడుగుద్దులు గుద్దుతూ ఉంటే నువ్వు అటాక్ చేస్తావు. నువ్వు ఆల్రెడీ ఒక జరీనా నిక్కత్ తెలుసా, జరీనా నిక్కత్ వరల్డ్ ఛాంపియన్, బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్. తను నీకు తెలియదు కదా, ఇప్పుడు తను ఉంది, నువ్వు కొట్టబోతుంటే ఆల్రెడీ ఆవిడ బ్లూ బెల్ట్, రెడ్ బెల్ట్, ఏ బెల్ట్ ఉంటే ఆ బెల్ట్ కంప్లీట్ చేసి నువ్వు చేయి లోపల నీ పళ్ళని నిన్ను చేతిలో రాలి పెడుతుంది. అంతేనా కదా? ఐసీపీఎం ఊడిపోవాలన్నమాట. తెలుసా ఐసీపీఎం అంటే? ఐసీపీఎం ఫార్ములా అన్నమాట, ఇన్సిజాస్ కెనైన్ ప్రీమోలార్ మోలార్. ఓకే, నువ్వు కొట్టే లోపలే ఆవిడ గుద్ది ఏమైంది, మొత్తం 32 పళ్ళు ఉంటాయి, ఎవరు ఇవి అంటే మొత్తం రక్తం వస్తుంది అనమాట. అదే దెర్ ఈజ్ అ ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి కొట్టడానికి. ఇదేముంది, ఇలా తీసి లటక్కను పోసేయడమే. సో ఇట్ ఈస్ ఈజీ టు యూజ్ అన్నమాట. ఓకే, ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ పనిష్మెంట్ అంటిల్ ది నిర్భయ యాక్ట్ యాసిడ్ అటాక్ వాజ్ నాట్ లిస్టెడ్ ఇన్ ద అఫెన్స్ ఇన్ ది ఇండియా. అంటే నిర్భయ చట్టం వస్తే తప్ప, అలాంటి పెద్ద హీనియస్ క్రైమ్ జరిగితే తప్ప మహిళల్ని రక్షించాలి అన్న ఆలోచన మన భారతదేశంలో లేదు. యాసిడ్ అటాక్ అసలు క్రైమే కాదు, అసలు ఏ క్రైమ్లో లేదు. సో నెగ్లిజెన్స్ ఇన్ ద కంప్లైంట్స్ అబౌట్ ది టీజింగ్ హరాస్మెంట్ ఇన్ లీడ్స్ టు ది యాసిడ్ అటాక్. ఎవడో నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడే, ఓకే, ఇప్పుడు జనరల్గా అబ్బాయిలు ఏం చేస్తారు, సరే షేక్స్పియర్ ఏమంటారు తెలుసా? షేక్స్పియరు బాయ్స్ ఇన్ జనరల్లీ, మెన్ జనరల్లీ లవ్ మెనీ పీపుల్. ఓకే,
ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, ట్రైన్లోనూ ఎక్కడో వస్తే వైఫై ఆన్ చేస్తాడు అన్నమాట, పాస్వర్డ్ హాయ్ అని పెడతాడు. ఇప్పుడు నీకు ఫేస్బుక్లోనో లేకపోతే ట్విట్టర్ దాని మీద ఇన్స్టాగ్రామ్లో మంచి డీపీ పెట్టామనుకోండి, హాయ్ 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 అని 100 పెడతాడు వాడు. దాని తర్వాత మనం కూడా ఇటువైపు ఖాళీగానే ఉంటుంది, హాయ్ అంటావు. వాడు తిన్నావారా అంటాడు, తినలేదంటావు. లేదా తిన్నా అంటావు. ఏం తిన్నావు అంటే ఇడ్లీ తిన్నావు. ఎన్ని తిన్నావు? అయ్యో 3 తిన్నావా, 4 తినాలి కదా. ఏదో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినట్టే. వీడు చెప్పడం బాగానే ఉంది, అమ్మ వినడం బాగానే ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పులిహార పంచాయతీ. వాడు హాయ్ అని పెట్టినప్పుడు బ్లాక్ చేసేస్తే లొల్లి జరుగుతుందా? జరగదు. జరుగుతుందా? జరగదు. సో ఇలాంటి హరాస్మెంట్స్ చేసినప్పుడే నువ్వు కన్సర్న్ అథారిటీకి కంప్లైంట్ చేయి. అర్థమవుతుందా? కన్సర్న్ అథారిటీకి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అన్నమాట నువ్వు. అంటే అప్పుడు ఈ కమిటీ ఏం చేసిందంటే, నిర్భయ యాక్ట్ ఇచ్చే కమిటీ అసలు మహిళల పట్ల ఎలాంటి హింసలు ఉన్నాయి, విల్ ఫస్ట్ స్టడీ దెమ్. ఆఫ్టర్ స్టడీయింగ్ ఎవ్రీథింగ్ దే ఫార్ములేటెడ్ యాక్ట్, వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్స్ యాక్ట్. ఓకే, సో ఆ యాక్ట్లో భాగంగానే ఈ యొక్క యాసిడ్ అటాక్ని కూడా ఓకే అది క్రైమ్ లా పరిగణలో తీసుకున్న. అంతకుముందు అది క్రైమ్ కాదన్నమాట. ఇట్ ఈజ్ అ క్రైమ్. ఏదో వచ్చి కొట్టాడు, ఒక చిన్న ఊండ్ అయిందని రాసుకునే వాళ్ళు తప్ప అది పెద్ద క్రైమ్ అనేది చూడలేదు ఇండియాలో. అర్థమైందా శ్రీనాథ్? అర్థమవుతుందా బ్రదర్? ఆడైపోయినా ఆయన రికార్డెడ్ క్లాసెస్ చూసుకుంటాడు. కానీ అట్లా ఇంట్రెస్ట్ పోతుంది కదా, విని ఫ్లక్చుయేట్ అయ్యి ఆయన ఒక ఫ్లోలో ఉంటాడు, అది బ్రేక్ అయిపోతుంది. అది లేదు, అవుతూనే ఉంటాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్. మనం క్లాస్ స్టార్ట్ చేసి గంట అయిందా అన్నారా? బోర్ కొడుతుంది ఏమైనా? కొడితే చెప్పండి, నేను ఏమైనా ఇవి చేస్తాం, మధ్యలో స్టోరీస్ లాంటివి చెప్తాను అన్నమాట. ఓకే, చెప్పాలి. అవును, ఎస్. ఇక్కడ ఏంటి అంటే సొసైటీ ఈజ్ ద ఫస్ట్ ప్యాట్రియార్కల్ సొసైటీ అండి. మనం ఇప్పటికిప్పుడు సొసైటీ మొత్తాన్ని, ఇప్పుడు వర్షం వస్తుంటే మేఘాలన్నీ పక్కకి జరపలేం, గొడుగైతే వాడగలుగుతాం. See, now I can't change complete whole world at instant, but I can change a girl. Thereby, if no one responds to the highs, no crimes will take place. No, I'm not. నేను అలా అనట్లే. మీరు నేనేమంటున్నానంటే లేదు, నేనేమంటున్నానంటే ఇది సొసైటీ ప్యాట్రియార్కల్ సొసైటీ అండి. మైండ్ సెట్ ఫ్రమ్ నియాండ్రతాల్ ఏజెస్, రామాపితికస్, శివాపితికస్, నర్మదా మ్యాన్, అక్కడి నుంచి ప్యాట్రియార్కల్ సొసైటీ. వాడి బ్రెయిన్ని నేను ఇప్పటికిప్పుడు మార్చలేను. బట్ ఐ కెన్ ప్రొటెక్ట్ యూ, ఐ కెన్ గివ్ అ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఓకే, ఐ కాంట్ స్టాప్. లైక్ ప్రతి ఒక్కటి చేతిలో గన్ ఉంది కదా, వాడు ఫైర్ చేస్తుంటే అన్ని వాడి ఇంటెన్షన్ నేను ఆపలేను. బట్ ఐ కెన్ ప్రొటెక్ట్ మై ఉమెన్. ఓకే, సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఉమెన్ నాట్ టు రెస్పాండ్. ఓకే, ఎస్, దే ఆర్ కమిటింగ్ మిస్టేక్. అదే కదా నేను చెప్తే, షేక్స్పియర్ ఏం చెప్పాడని చెప్పాను, మనిషి అనేవాడి స్వభావం ఇట్లుంటుంది, పురుషుడు యొక్క స్వభావం ఇలా ఉంటుంది. ఐ కాంట్ చేంజ్ హిస్ బిహేవియర్, రైట్? అదొకటి. ఇప్పుడు నాకు ఒక 6 సంవత్సరాల క్రితం ఒక స్టూడెంట్, షీఈ్ అ మ్యారీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. ఇప్పుడు జాబ్ చేయట్లేదంట, ఇంట్లో ఉందంట. ఏదో మెసేజ్ వచ్చింది. ఏం మెసేజ్ వచ్చింది? మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, 1000 రూపాయలు పెడితే మీకు పెట్టినంత వస్తాయని చెప్పేసి వచ్చారంట. ఫస్ట్ 1000 రూపాయలు పెట్టింది, తనకు 1000 వచ్చేసినాయి. నెక్స్ట్ 3000 పెట్టు, 3000 వస్తాయని చెప్పారు. 3000 పెట్టింది, 3000 రూపాయలు వచ్చాయి. 7000 పెట్టు, 7000 వస్తాయని చెప్పారు. 7000 పెట్టింది, 7000 వచ్చాయి. 50000 పెట్టు, 50000 వస్తాయండి. 50000 పెట్టింది, డబ్బులు రావట్లే. 50000 పెట్టింది, డబ్బులు రావట్లే. నాకు ఫోన్ చేసింది, సార్ నాకేమైనా హెల్ప్ చేయండి, ఒక 50,000 20,000 సెట్ అయ్యాయి సార్, ఒక 30,000 ఇవ్వండి. ఇస్తాను, బట్ ఏం చేస్తామని అడిగా. సార్ ఇట్లా నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను సార్, 1000 పెడితే 1000 వస్తాయి. ఎవడు చెప్పాడు నీకు అని చెప్పాను. ఇలా నాకు వచ్చినాయి సార్. మరి ఇప్పుడు నువ్వు 50,000 పెట్టిన తర్వాత ఇంకో 1,00,000 కట్టు, అప్పుడు వస్తాయంటే అప్పుడు ఏం చేస్తామని చెప్పాను. ఇంకా అప్పటికి షివరింగ్ అయిపోయి ఏడవడం స్టార్ట్ చేసేసింది. ఏడవని మా ఆయనకు తెలిసిపోతే ఇంకా గొడవలు అయిపోతాయి సార్, ఇది సార్ అది సార్, బెంబేలు ఎత్తిపోయింది. ఇలా ఏం చేస్తారు తెలుసా,
ఫస్ట్ మీకు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెడతారు, ఆల్రెడీ వాడు లోన్ ఇచ్చాడు కాబట్టి నువ్వు ఓకే చేస్తావు. ఓకే, వాడు గూగుల్ యాక్సెస్ తీసుకుంటాడు, నీ ఫొటోస్ అన్నీ తీసుకుంటాడు. తీసుకొని నువ్వు లక్ష కట్టిన తర్వాత నీ ఫొటోస్ అన్నీ మార్ఫ్ చేసి నీకే పెడతాడు. పెట్టి నీ ఇంట్లో ఉన్న రిలేటివ్స్ అందరి నెంబర్స్ తీసుకొని ఆ రిలేటివ్స్ అందరి, నువ్వు నాకు సాయంత్రం 2 లోపల నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఈ మార్ఫ్ చేసిన ఫొటోస్ అన్నీ నీకు పంపిస్తా అంటా నేను. అలాంటప్పుడు ఇక్కడ విమెన్ అనేది వాళ్ళు చాలా సెన్సిటివ్ అన్నప్పుడు మనం కూడా చాలా సెన్సిటివ్గానే డీల్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్రైమ్ జరుగుతున్నప్పుడు మనం ఆ క్రైమ్ సిచ్యువేషన్లో ఉండకూడదు, అంతే. అర్థమవుతుందా సార్? క్రైమ్ వాడెందుకు చేస్తున్నాడు, వాడి సైకాలజీ అట్లుంది, మనం ఏం చేస్తాం. ఓకే, ఐఎమ్ నాట్ డిఫెండింగ్ ఎ మెన్, హీఈస్ అ కల్ప్రిట్. పిచ్చోడి చేతిలో ఆల్రెడీ రాయి ఉంది, పిచ్చోడి దగ్గర ఉండొద్దు అంటున్నా. వాడు పిచ్చోడు ఎట్లా అని అంటున్నావు నువ్వు. అంతే కదా, వాడికి ఏదో మాల్ ఇంటెన్షన్ ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది అనమాట. ఎగ్జిస్టింగ్ లీగల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి? ఓకే, ఎగ్జిస్టింగ్ లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి? యాసిడ్ అటాక్స్ వేర్ నాట్ లిస్టెడ్ యాజ్ అ స్పెసిఫిక్ అఫెన్స్ ఇన్ ఇండియా అంటిల్ 2013. ఎందుకు? నిర్భయ యాక్ట్ 2013లో వచ్చింది కాబట్టి. ఇట్ వాజ్ ట్రైడ్ అండర్ ది 320, 322 and 325 and 326 ఆఫ్ ద ఐపీసీ డీలింగ్ విత్ ద గ్రీవియస్ అటాక్. ఓకే, యాసిడ్ అటాక్ ఈజ్ లిస్టెడ్ యాజ్ ది అఫెన్స్ అండర్ 326A. అంటే ఏంటి? ఈ యొక్క నిర్భయ యాక్ట్ ఏ చట్టాన్ని మార్చగలిగింది? ఐపీసీ సెక్షన్ 326లో మార్చగలిగింది అన్నమాట. Of the IPC added by the Criminal Law Amendment Act 2013, popularly known as Nirbhaya Act అన్నమాట. సో క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ చేయగలిగారు 326A, 326A అన్నమాట. ఓకే, 326A. సో ఇంతకుముందు ఏం చేశారు? 320, 322, 325, 326 కింద గ్రీవియస్ అటాక్ అనే దానికి బట్టి చేశారు. బట్ ఇన్ 2030 దే హ్యావ్ మేడ్ 326A. ద పనిష్మెంట్ ఈజ్ ఇంప్రిజన్మెంట్ నాట్ లెస్ దాన్ 10 years మినిమం, బట్ విచ్ మే ఎక్స్టెండెడ్ టు ది ఇంప్రిజన్మెంట్ ఫర్ ది లైఫ్ మ్యాక్సిమం విత్ ది ఫైన్ ఆల్సో. అంటే మినిమంలో మినిమం 10 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు, 10 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. దాని తర్వాత వారికి ద లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ పడిపోతుంది. అంటే వాడు చనిపోయేంత వరకు జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, దాంతోపాటు వాడికి ఫైన్ కూడా ఉంటుంది. ద ఫైన్ షుడ్ బి రీజనబుల్ ఎనఫ్ టు మీట్ ది మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద విక్టిమ్. నువ్వు ఎంతలా ఫైన్ వేస్తున్నావు, తనకు ఎంత మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఆ మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ తీరి అంత ఫైన్ వేయాలి. విచ్చలవిడిగా నేను 2 రూపాయలు ఫైన్ వేస్తా, 20 రూపాయలు తీసుకో, ఇలా కాదు. ఓకే, అర్థమైందండి? సో ఈ యొక్క యాసిడ్ అటాక్ ఏ సెక్షన్ కిందకి వస్తుంది? 326A. ఓకే, ఇంతకుముందు ఏంటి? 320, 322, 325, 326. ఓకే, ఐపీసీ సెక్షన్. వెళ్ళొచ్చా అండి, ముందుకు వెళ్ళొచ్చా? చిట్టి లేడు కాబట్టి బాధ లేదు. సో కాన్సిక్వెన్సెస్. ఓకే, ఫిజికల్, సోషియో ఎకనామికల్. నీడ్ ఎ లాంగ్ టర్మ్ సర్జికల్ ట్రీట్మెంట్ అసోసియేటెడ్ విత్ ది లాట్ ఆఫ్ పెయిన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి బాగా ఇబ్బంది అయిపోయింది, ఇక్కడంతా యాసిడ్ పడ్డది. మీకు ఎప్పుడైనా సరే, మేము ఒకసారి ల్యాబ్లో సల్ఫ్యూరిక్ యాసిడ్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా వాటిలో వాటర్ డ్రాప్ పడిపోవడం వల్ల బర్స్ట్ అయిపోయి మా క్లాస్ అమ్మాయి మీద మొత్తం యాసిడ్ పడిపోయింది. సో మా ప్రొఫెసర్ అక్కడే ఉంది కాబట్టి ఆవిడ ఏం చేసింది, ఇమీడియట్గా గ్లిజరిన్ తీసుకొచ్చి మొత్తం పూసేసింది. పూయడం వల్ల ఏం కాలే, ఓన్లీ మచ్చలు పడ్డాయి అంతే. ఏది మన ఈ అమ్మవారు వస్తే మచ్చలు ఉంటాయి చూడండి, అట్లా మచ్చలు పడ్డాయి, సబ్సిక్వెంట్గా తగ్గిపోయాయి. మీరు సల్ఫ్యూరిక్ యాసిడ్ పడ్డప్పుడు ఆవేశంలో వాటర్ పోసారనుకోండి, ఆ యాసిడ్ లోపలికి వెళ్ళిపోయి ఆర్గాన్స్ అని డ్యామేజ్ చేసేస్తుంది. అర్థమవుతుందా? సో అలాంటి డ్యామేజ్ ఉన్నప్పుడు వాళ్ళకి సర్జరీ ట్రీట్మెంట్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ సోషియో ఎకనామికల్. ఫిజికల్ అపీరెన్స్ లీడ్స్ టు ది ఎక్స్క్లూజన్, ఐసోలేషన్ అండ్ డిస్క్రిమినేషన్ బై ద సొసైటీ. మీకు ఒక మూవీ ఏదో వచ్చింది, ఎవరి మూవీ? దీపికా పదుకునే మూవీ వచ్చింది, యాసిడ్ అటాక్ సర్వైవర్ గురించి. ఒకసారి ఆ మూవీ చూడండి. సో మన ఫిజికల్గా బాగాలేరు అనుకోండి, మనం వాళ్ళ పక్కన కూర్చుంటారా? జనరల్గా జనాలు కూర్చోరు. సో ద రిడక్షన్ ఇన్ ద ఛాన్స్ ఆఫ్ ఫైండింగ్ ఎంప్లాయ్మెంట్, హై కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ బికమ్స్ ద ఎకనామికల్ బర్డెన్, అన్మ్యారీడ్ గర్ల్ మే find it difficult to get married and a dependence on the family increases. ఈ విధంగా మ్యారేజెస్ ఎవరు చేసుకోరు, ఉద్యోగం ఎవరు. ఓకే, వాళ్ళ పక్కన ఎవరు కూర్చోరు కాబట్టి ఎడ్యుకేషన్ దొరకదు. సో ఈ కారణాల చేత ఉమెన్కి చాలా అంటే చాలా ఇబ్బందులు వస్తున్నాయి.
ఉమెన్కి చాలా అంటే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దీస్ ఆర్ ద ఫిజికల్ కాన్సిక్వెన్సెస్, దీస్ ఆర్ ది ఎకనామికల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యాసిడ్ అటాక్. అండ్ సైకలాజికల్ అంటే యాంగ్జైటీ అయిపోతారు, డిప్రెషన్కి వెళ్ళిపోతారు, లో సెల్ఫ్ ఎస్టీమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెం బ్లాక్గా ఉన్నారు, ఓకే, కొంచెం పొట్టిగా ఉన్నారు, మీ చుట్టుపక్కల అందంగా ఉండి పొడుగున్నారు, మీకు ఆటోమేటిక్గా ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? లో సెల్ఫ్ ఎస్టీమ్ ఫీలింగ్ కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ లోన్లీనెస్, నేను ఒక్కదాన్నే ఉన్నాను లేదా ఒక్కడనే ఉన్నాను, నాతో ఎవరు లేరు. డిప్రెషన్ లీడ్స్ టు ద సూసైడల్ థాట్స్, ఓకే, అండ్ సూసైడల్ టెండెన్సీస్. So Supreme Court ruling guidelines on acid attack. A PIL was filed on acid attack survivor, that is a Lakshmi versus Union of India. Lakshmi versus Union of India. Judgment day on 18th July 2013 వచ్చిందన్నమాట. సో ఈ జడ్జిమెంటు ప్లస్ ఆ నిర్భయ ఒకేసారి రావడం ద్వారా ఈ రెండు కలిసిపోయినాయి అన్నమాట. ఓకే, సో ఈ కేసు చాలా ఇంపార్టెంట్. లక్ష్మీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు దేని గురించి అంటే సుప్రీం కోర్ట్ రూలింగ్ ఆన్ యాసిడ్ అటాక్. ఇట్ వాజ్ అ PIL అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. గైడ్ లైన్స్ ఏమి ఇచ్చింది? ఆల్ స్టేట్స్ షుడ్ పే 3 lakhs టు ది యాసిడ్ అటాక్ సర్వైవర్స్, ఓకే, విక్టిమ్స్, మెడికల్ ట్రీట్మెంట్, and after the rehabilitation the compensation must be paid time bound manner 1 lakh within the 15 days, the incident and the balance to within the 2 months. అంటే 3 లక్షల రూపాయలు ఎలా ఇవ్వాలి? యాసిడ్ అటాక్ జరిగిన 15 days లోపల వారికి 1 లక్ష రూపాయలు అందాలి, మిగతా 2 నెలల లోపల మిగతా 2 లక్షలు అందాలన్నమాట. రెగ్యులేషన్ ఆఫ్ ద సేల్ ఆఫ్ యాసిడ్. నో యాసిడ్ షుడ్ బి సోల్డ్ టు ఎనీ పర్సన్ బిలో 18 years. ఆల్ డీలర్స్ షుడ్ మెయింటైన్ sell acid only after the buyer furnishes the government issued photo ID card and specify the purpose of the purchase, and the seller should submit the details of the sale the local police station within the 3 days of the transaction. ఎవరైనా ఒక ఆఫీస్, ఇప్పుడు నేను ఒక యాసిడ్ కొనడానికి వచ్చినప్పుడు నేను ఒక ఆధార్ కార్డు, ఫోటో ఐడెంటిటీ కార్డు, నా రేషన్ కార్డు, ఏదో ఒక పాన్ కార్డు తీసుకొచ్చి నీకు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ సెల్లర్ ఎవడైతే ఉన్నాడో వాడు పర్పస్ తెలుసుకోవాలి. పర్పస్ తెలుసుకుని ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. చేసిన తర్వాత ఈ యొక్క రికార్డ్ ఏదైతే ఉందో, ఓకే, అది 3 days లోపల ఇక ఫలానా వ్యక్తి ఫలానా యాసిడ్ తీసుకెళ్ళాడు నా దగ్గర నుంచి అని చెప్పాలి. ఇలా చెప్తే అది పర్పస్ఫుల్గా యూజ్ అయిందా లేదా తెలుస్తుంది అనమాట. ఓకే, వెదర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అ పర్పస్ఫుల్ మేనర్ ఆర్ నాట్. స్టోరేజ్, యూజ్ ఆఫ్ యాసిడ్, ఓకే, ఇదంతా గైడ్లైన్స్, ఇంత అవసరం లేదు మనకి, వి డోంట్ నీడ్ దిస్ మచ్. సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అండి, చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం విశాఖ గైడ్లైన్స్ అంటాం. విశాఖ గైడ్లైన్స్ అంటే విశాఖపట్నంలో జరిగిందని కాదు, విశాఖ అనేది ఒక NGO పేరు అన్నమాట. ఓకే, విశాఖ అనేది ఒక NGO పేరు. ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ వాట్ కాన్స్టిట్యూట్ సెక్షువల్ హరాస్మెంట్, సిచ్యువేషన్ కండిషన్ సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఒక పని ప్రదేశంలో సెక్షువల్ హరాస్మెంట్ జరుగుతుందా లేదా అని కూడా ఆవిడకి తెలియదు. సెక్షువల్ హరాస్మెంట్ ఆవిడకి జరుగుతుందా లేదా కూడా తెలియదు. ఎందుకు? ఆవిడకి అవేర్నెస్ లేదు, షీ డజంట్ హ్యావ్ అవేర్నెస్. అండ్ అండర్ రిపోర్టింగ్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్, absence of grievance redressal mechanism, these are the three causes of sexual harassment at workplace. These are the 3 causes for the sexual harassment at workplace. What are the consequences? It is a violation of women right to the gender equality and liberty and life. అంతే కదండి. ఇప్పుడు ఒక వర్క్ ప్లేస్లో ఒక మహిళల పట్ల లైంగికపరమైనటువంటి వేధింపులు జరుగుతుంటే, అగెన్స్ట్ ఉమెన్ ఇన్ ద వర్క్ ప్లేస్, షీ ఈస్ బీన్ సఫరింగ్ విత్ sexual violences, okay, sexual harassment, that means it is a hindrance to the equality and hindrance to the life and liberty. It affects the number of women who participate in work, may lead to the reduction in the female workforce, then can adversely impact the overall economic growth of the country. See, for example, if the harassment of the women takes place at the work, what happens? Their parents and the relatives, they don't send to the work. Since they don't send to the work, what happens అండి? ఏమవుతుందంటే ఓవరాల్ ఎకనామికల్ గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. రిడక్షన్ ఇన్ ఉమెన్స్ పార్టిసిపేషన్ విల్ ఇంపాక్ట్ ది ఎకనామికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది ఉమెన్. అంతే కదా, మీకు కష్టపడి సంపాదించకపోతే లేదా డబ్బు సంపాదన తెలియకపోతే ఆర్థిక సాధికారత ఉండదు. అంటే the woman doesn't go to the work, and if she doesn't earn, then she don't have a say in the home. And another thing, if she doesn't earn, she doesn't get a economical empowerment. All this together will affect the goal of the inclusive growth envisaged India's 5-year plans. So India's envision is in the 5-year plan is
వీ నీడ్ టు అచీవ్ ది వాట్ వీ నీడ్ టు అచీవ్ వీ నీడ్ టు అచీవ్ ది ఇంక్లూజివ్ గ్రోత్. అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి? గ్రోత్లో అందరూ ఉండాలి, పురుషులు, మహిళలు, వికలాంగులు, వృద్ధులు అందరూ ఉండాలి. వీరందరూ ఉండి ఒక డెవలప్మెంట్ అయితే దాన్ని మనం ఏమంటున్నాం సారయ్య అంటే, ఏమంటున్నాం అంటే మనం ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నాం. ఇన్ ద గ్రోత్ మెన్, ఉమెన్, డిజేబుల్డ్ and persons with old age people, transgender, everyone should be included in the development. Everyone should be included in the development. అర్థమైందండి?